హాయ్ అండి, అందరికీ నమస్కారం. బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. అది కూడా ఓన్లీ హ్యాండ్స్ బిగినర్స్ కోసము. మెయిన్గా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ని నీళ్ళలో తీసి ఆరేసిన తర్వాత ఈ విధంగా మర్చుకోవాలి. 2 సైడ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం సమానంగా అనుకొని ఈ విధంగా ఫోల్డ్ అండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతితో మంచిగా అనుకొని స్కేల్తో స్ట్రైట్ లైన్ వేసుకొని సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి 8.2 ఉందండి. 8.2 ఉంది. ఈ విధంగా హ్యాండ్ బ్యాక్ సైడ్ హ్యాండ్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఆమ్ హోల్ ఎక్కడి వరకు ఉందో ఆడ డ్రా చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా డ్రా చేసుకొని 2 సైడ్స్ ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 8.2 ఉందా లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్న తర్వాత ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ లోత్ తీసుకోవాలి 1 సైడు. ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని చూసుకోవాలి. ఫస్ట్ మనకి బార్డర్ ఎలా ఉంది అనేది, శారీలో బార్డర్ చూడండి, ఇలా డిఫరెన్స్ తెలుస్తుంది. దీంట్లోనేమో ఎక్కువ ఉంది కలర్, అందులోనేమో తక్కువ ఉంది. అంటే ఇదే తీసుకోవాలి, ఈ బార్డర్ తీసుకోవాలి. నేను మర్చిపోయి 2 కట్ చేద్దామని చూశాను, కానీ డౌట్ వచ్చి ఈ విధంగా చూసుకొని మళ్ళీ శారీని చెక్ చేసుకున్న తర్వాత ఇది ఓకే. 1 సైడ్ ఏమో థిక్ ఉంది, 1 సైడ్ ఏమో లేదు అసలు. ఈ విధంగా చూసుకొని నేను ఇలా కట్ చేసుకున్న. బిగినర్స్ అయితే మెయిన్ బిగినర్స్ కోసమేనండి వీడియో చూపించేది. ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ క్లాత్ని అటాచ్ పడుతుంది. లైనింగ్ క్లాత్ అనేది క్లాత్ సరిపోలేదు కాబట్టి లైనింగ్ క్లాత్లోనే కొంచెం మిలుగుతుంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకొని సమానంగా ఉందో లేదో కట్ చేసుకోవాలండి. ఒక టాకా వేసుకొని కుట్టుకోవడమే ఈజీగా. మెయిన్ క్లాత్కి కూడా మనకి అటాచ్ పడుతుంది అనమాట. ఇప్పుడు క్లాత్ మిలుగుతుంది, ఎలాగైనా మిలుగుతుంది పీస్లో లాస్ట్కి కట్ చేసినాక. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా మనకి అటాచ్ పడుతుందండి, సరిపోలేదు. వీడియోలో చూపించిన విధంగా మెల్లగా కుట్టుకోండి. మీరైతే ఈ విధంగా అటాచ్ చేసుకోండి. కొంచెం తీసుకొని క్లాత్ని అటాచ్ చేసుకున్న 2 హ్యాండ్స్ ఈ విధంగానే చేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ని చూపిస్తున్నాను, ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ 2 సైడ్స్, 1 సైడ్ కాదు, ఓన్లీ 2 సైడ్స్. నాకు 2 సైడ్స్ అయితేనే మనకి బార్డర్ అనేది మంచి ఒక సైడ్కి వస్తుంది, లేదంటే కిందికి వెళ్ళిపోతుంది, పైకి గలీజ్గా కనిపిస్తుంది. ఇప్పుడు పైపింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. పైపింగ్ క్లాత్ తీసుకొని 1.5 పైపింగ్ క్లాత్ తీసుకొని ఇలా మలుచుకొని కుట్టుకోవాలండి. ఇంచు కూడా కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి కూడా ఒక పాదం వరుసలో తీసుకొని కుట్టుకోవాలి. కుట్టుకొని పైపింగ్ అండి. ఈ థ్రెడ్ చాలా సన్నగా తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మలుచుకొని దానికి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మలుచుకొని ఇలా ఫస్ట్ ఇలా సమానంగా చూసుకొని ఉందో లేదో ఒక 1 సైడ్ పట్టుకోవాలండి మెయిన్. ఇప్పుడు నేను ఇంకో హ్యాండ్ ఏ విధంగా పట్టుకున్నా, ఇంకో హ్యాండ్నేమో మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఏమో పట్టుకున్నా, రైట్ హ్యాండ్ ఏమో ఇలా సమానంగా సర్దుకుంటూ వెళుతూ కుడుతున్నాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకో టాకా పైకి లేవకుండా ఇంకో టాకా వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అంతే అండి. ఇలా ఒక హ్యాండ్తో పట్టుకోవాలి, ఒక హ్యాండ్తో ఇలా సమానంగా అనుకుంటూ వెళ్ళిపోయి మంచిగా ఈ విధంగా కుట్టుకోవాలి. అంతే అండి, ఈజీ బ్లౌజ్. ఎంత బిగినర్స్ అయినా ఒక వీడియో చూడంగానే అర్థమవుతుంది ఈజీగా. వీడియో ఇంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మరి